ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీని యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది మనకి జూన్ 5 అంటే ఈ రోజుటి నుంచి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఏపీ టెట్ 2026 ఇవి ప్రతి స్కూల్‌లో మండల పరిషత్ అవ్వచ్చు, జిల్లా పరిషత్ అవ్వచ్చు, మున్సిపల్ స్కూల్స్ అవ్వచ్చు, ఏపీ మోడల్ స్కూల్స్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ అవ్వచ్చు, ఆల్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్ అవ్వచ్చు. ఇలా ఉన్నటువంటి ప్రతి స్కూల్‌లో ఖాళీగా ఉన్నటువంటి ఆహ్, పోస్ట్‌లు వేకెన్సీకి సంబంధించినటువంటి మనకి అక్టోబర్ 15న మనకి డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది కదా! అయితే ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్‌ని ఫిల్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి టెట్ క్వాలిఫైకి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతానికైతే రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అందరికీ తెలిసిందే. కంపల్సరీగా అయితే డీఎల్ఈడీ అయితే ఉండాలి. లేకపోతే బీఈడీ అనేది ఉండాలి. ఇది కంపల్సరీగా అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలండి. ఏపీ టెట్ 2026 సంబంధించినటువంటి సీబీటీ టెస్ట్ అందరికీ తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి 1-5th క్లాస్ సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ ఎడ్జిటీ వాళ్ళకైతే 1 ఇయర్ ఉంటుంది. అలాగే 6-7, 8 వరకు చదివే వాళ్ళకైతే 2 ఇయర్ ఉంటుంది. ఇలాగ స్పెషల్ బీఈడీ సంబంధించిన వాళ్ళంతా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీళ్ళకి టోటల్గా 1 ఇయర్ 1B అలాగే 2 ఇయర్ 2B అనేసిన పేపర్స్ అయితే ఉంటాయండి. అయితే ఎవరికి మీరు ఎడ్జిటీ తీసుకుంటారా, ఎస్ఏ తీసుకుంటారా అనే విధంగా మీరు చేసే క్వాలిఫికేషన్ బట్టి మీరు పేపర్స్ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ పేపర్స్ రాసేటప్పుడు మీరు కంపల్సరీగా అయితే అప్లికేబిలిటీ అవుతారా లేదనేది మీరు చెక్ చేసుకుని అయితే మాత్రం అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈచ్ వన్ అప్లికేషన్ అనేది ఈచ్ వన్ పేమెంట్ అనేది చేయాలి కాబట్టి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగానే ఉన్నది. ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు టెట్ క్వాలిఫై అవ్వాలనేసి ఆల్రెడీ క్వాలిఫై ఉంటారు. కానీ ఎందుకంటే రిపీటెడ్గా రాస్తుంటారు అంటే ఈ యొక్క టెట్ స్కోరు వెయిటేజీ పెంచుకోవడానికి మాత్రమే. ఎందుకంటే డిఎస్సిలో 80%కి డిఎస్సి ఉంటే మనకి టెట్ 20% వెయిటేజ్ అనేది అందులో యాడ్ చేస్తారు కాబట్టి ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీన్ని రిపీటెడ్గా రాస్తుంటారండి. ఎందుకంటే వాళ్ళ యొక్క వెయిటేజీ పెంచేసుకోవడానికి. చెప్పాను కదా, ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ ఫీజు అనేది 1000 రూపీస్ అనేది ఉండాలండి. అది కూడా ఈచ్ పేపర్ అండి. ఏ పేపర్కి ఆ పేపరే. ఇది బీఈడి అలాగే జనరల్ స్పెషల్స్, బీఈడి జనరల్ స్పెషల్ ఎవరైనా కూడా కంపల్సరీగా అయితే 1000 రూపీస్ అనేది పే చేయాలి. అయితే ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే జూలై 5న మనకి ఉంటుంది. కానీ అప్లై చేసే ముందరే చూసుకోండి. ఎడిట్ ఆప్షన్ ఉండదు. అంటే మోడిఫై దిస్ అప్లికేషన్స్ వన్ సబ్మిట్. ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు అనేసి మాత్రం చెప్పేశారు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు సెపరేట్గా అయితే అప్లై చేసుకోవాలి. ప్రతిసారి అప్లై చేసినప్పుడు అయితే 1000 రూపీస్ అయితే మీరు పే చేయాలని చెప్పారు. క్యాండిడేట్ షుడ్ ఓపీటీ ఇన్ దిస్ ఫస్ట్ కమెంట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను కదా, 1 to 5th క్లాస్ చెప్పే వాళ్ళైతే 1 ఇయర్ పేపర్ 1B అయితే రాస్తుంటారండి. అలాగే 2 ఇయర్ 2B వాళ్ళు అయితే 6 to 8th క్లాస్ వరకు అయితే వీళ్ళు ఈ పేపర్స్ అయితే రాస్తుంటారు. రెండు కూడా రాసుకోవచ్చు అండి. కానీ ఈచ్ వన్ పేపర్స్కి అయితే సెపరేట్గా అయితే మనం అప్లికేషన్స్ అనేది ఫిల్ చేసుకోవాలండి. కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలండి. బీఈడి కానీ మీరు డిఎల్ఈడి కానీ ఏదైతే కంపల్సరీగా అయితే ఉండాలి. ఓకే, ఇవి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ విషయానికైతే చాలామంది అడుగుతుంటారు. ఏంటంటే మీరు అంత పెద్దగా అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఓల్డ్ సిలబస్ మ్యాక్సిమం మనకు ఉంటుంది. ఎందుకంటే ఇందులో సిలబస్కి సంబంధించినటువంటి క్రైటీరియా క్లారిటీ మనకి ఇవ్వలేదంటే ఇప్పుడు ప్రజెంట్ 6th to 8th క్లాస్ వరకు అయితే టెక్స్ట్ బుక్ అనేది మోడిఫికేషన్ జరుగుతున్నాయి కదా. అంటే చిన్న మార్పులు అనేది మరీ ఎక్కువగా టోటల్గా సిలబస్ అయితే చేంజ్ కాదు. కొద్దిగా అయితే మాత్రం మారింది. ఆ కొద్దిగా మారింది కాబట్టి మీరు ఆ ప్రాబ్లం అయితే ఏది ఉండక్కర్లేదు కాబట్టి దయచేసి మీరు టెన్షన్ పడకండి. కంపల్సరీగా అయితే మీరు ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఏదైనా కూడా కంటెంట్ ఉన్న సిలబస్ను మాత్రమే ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్స్ని మాత్రం ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం క్వాలిఫై మార్క్స్ విషయానికి చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 60% అబౌవ్ రావాలండి. అంటే టోటల్గా 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు కదా టెట్. ఇందులో 90 మార్క్స్ వరకు బీసీ వాళ్ళకైతే 75, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 60 మార్క్స్ అనేది కంపల్సరీగా అయితే వాళ్ళు క్రాస్ అవ్వాలి. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ ఒక్కసారి మీరు క్వాలిఫై అయిపోతే మీకు ఇదేంటంటే లైఫ్ లాంగ్ వర్కౌట్ అవుతుందండి. ఎవరికి అంటే 2018 తర్వాత టెట్. అయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి అయితే అప్పుడు టెట్ ఎవరెవరు రాయలేదు వాళ్ళందరూ కూడా మినిమం క్వాలిఫై అవ్వాలండి. వాళ్ళకి చిన్న మినహాయింపు కూడా ఇచ్చారు. మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు టెట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని చెప్పారు. కానీ ఇప్పుడు 3 ఇయర్స్ వరకు అయితే పెంచడం జరిగింది. ఆ విషయం కూడాను ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, అలాగే అబ్జెక్షన్స్ ఆన్ దిస్ కీ ఏదైనా కీలో చిన్న మిస్టేక్స్ అబ్జెక్షన్స్ ఆప్షన్స్ అనేది మనకి నో అబ్జెక్షన్స్ షల్ బి ఎంటైర్డ్ ఆన్ టు ద ఫైనల్ కీ తర్వాత మనకి ఎటువంటి
ఎటువంటి అబ్జెక్షన్ చేయడానికి కూడా లేదండి. అలాగే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఫార్ములా అనేది మనకి ఇచ్చారు కదండీ! ఈ ఫార్ములా ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతారా అంటే ఇదే ఫాలో అవుతారండి. కానీ మనకి ఇదంతా కూడా అర్థం అవ్వాలంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్ అయిపోతది. ఎందుకంటే మనం అర్థం చేసుకోలేము. ఆ విధంగా ఇది ఇచ్చారు చూసుకోండి. మీకు ఏదైనా ఉంటే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీకు ఇచ్చారండి. అలాగే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఈ రోజు నుంచి జరుగుతుంది. జూలై 5 వరకు ఉంటది. ఆన్‌లైన్ సబ్మిషన్ అనేది మనకి. అలాగే మాక్ టెస్ట్ అనేది మనకి 15 ఉంటది. అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టే ఆగస్ట్ 21న అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే రిలీజింగ్ ఫైనల్ కీస్, అలాగే ఫైనల్ రిజల్ట్స్ దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది.